చలమశెట్టి రమేష్ గారు ఒక సైడ్ వాదనే విని ఆయనకి తెలిసింది ఒక సైడ్ వాదనే విని ప్రెస్ మీట్ పెట్టారు. నాది ఎటువంటి అబ్జెక్షన్ లేదు. గాంధీ గారి విగ్రహం పెడతాను గాని, రంగా గారి విగ్రహం పెడతాను గాని. రంగా గారి విగ్రహం పెట్టమని అడిగింది నేను ఫస్ట్. అక్కడ అందరిలో అడిగింది నేను. ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చింది నేను. రంగా గారి విగ్రహం పెడతానికి హామీ ఇచ్చింది నేను పెడతానంటే కాదు మేము పెడతామన్నారు. సరే అని తర్వాత రెండో విగ్రహంకి వచ్చేపాటికి గాంధీ గారి విగ్రహం పెట్టి పూలే గారి విగ్రహం పెట్టాలని మేము అడిగాం. పూలే గారి విగ్రహం పెట్టాలని మేమని కాదండి, అక్కడ గ్రామ ప్రజలు అడిగారు వాళ్ళందరూ. నేను దానికి అడిగాను తప్ప గ్రామ నాయకులు అడిగారండి. దానికి నాకు ఆపాదిస్తానికి సంబంధం ఏంటండి? నేనేం చేశానని? నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను? నేను ఏమన్నా వచ్చాను అక్కడికి? ఆయన ఇప్పుడు గొడవలు ఒకరికి గొడవ పెడుతున్నారని అన్నారు. ఎప్పుడు మా ఊర్లో ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు. మా ఊర్లో సంస్కృతి ఎప్పుడు లేదు. ఏ గ్రామానికి ఎవరెవరికి పెట్టాం మేము? ఆ ఇద్దరు ఎవరు చెప్పాలి కదా. ఆయన ఇద్దరు జనసేన కార్యకర్తలు సరే విగ్రహం ఓపెన్ చేశారు. మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని పిలిచి గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాం. విగ్రహం ఎవరికి చెప్పకుండా ఓపెన్ చేయాల్సినంత అవసరమే వచ్చింది. ఎంపీ గారి ఎమ్మెల్యే గారి గ్రాండ్ గా చేసుకునే అంత అవసరమే వచ్చింది. ఇద్దరిని పిలవకుండా అప్పటికప్పుడు వచ్చి పొద్దున్నే కొబ్బరికాయ కొట్టేసి పెట్టేయాల్సినంత అవసరమే వచ్చింది. అందులో అక్కడ విగ్రహం ఓపెన్ చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా ఎనికే పడాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. ఇద్దరు ముగ్గురు సభ్యులు తప్ప ఎనికే పడాళ్ళు ఎవరు లేదు. ఎవరికి ఇంటిమేషన్ లేదు. పంచాయతీ ఈవో గారు ఎందుకు ఆపుతారండి? అక్కడ పర్మిషన్ లేదనే కదా ఆపింది. ఆయన మీద నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. ఆయన మీద నోటికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఆ జనసేన కార్యకర్తలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రంగా గారి విగ్రహం పెడతామంటే సరే నేను కూడా చందా ఇస్తానన్న వాళ్ళలో మొదటి వాడిని నేనే చందా ఇస్తానన్న వాళ్ళలో. రేపు పూలే గారి విగ్రహం మేమే పెడతాం. అక్కడ పూలే గారి విగ్రహం వాళ్ళు అక్కడ మాకు ప్లేస్ లేకుండా చేసినా పక్కన మేమే పూలే గారి విగ్రహం మేమే పెడతాం. బీసీలు అందరూ అక్కడ ఉండే స్థానికులు బీసీలు ఎక్కువ. బీసీలు తరఫున పూలే గారి విగ్రహం మేమే పెడతాం. పూలే గారు జాతీయ నాయకుడు. ఆయన పెడతాను అని చెప్తున్నారు కదా. ఆపి అప్పుడే 3 ఒకేసారి పెట్టొచ్చు కదా. 3 విగ్రహాలు ఒకేసారి పెడితే ఎవరు కాదంటారు? ఎవరు అబ్జెక్షన్ పెట్టారు? అసలు ఆయనకి ఎవరు చెప్పారు అబ్జెక్షన్ పెట్టారని? ఒకళ్ళు మాట విని అదే ద్వారంతో ఊర్లోకి వచ్చి ఊర్లోకి వచ్చి ఊరి పెద్ద మనుషులు తిడుతున్నప్పుడు ఏం చేయాలి మేము? దానికి మేము అడిగాం. ఇప్పుడు గ్రామం ఒకటి ఉంది, పంచాయతీ బోర్డు ఉంది, ఈ గ్రామ పెద్దలు ఉన్నారు. అందరిని పిలుచుకుని చేసుకునే కార్యక్రమం కోలాహలంగా చేసుకోవాల్సిన ప్రోగ్రాం అది. దాన్ని ఎవరూ లేకుండా దొంగతనంగా అప్పటికప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి జందాబాద్ కొట్టేసుకుని ఒక పార్టీకి గొడవలు పెట్టుకుంటా ఆయన ఉన్నదే సమన్వయకర్తగా. ఆయన సమన్వయకర్త అంటే ఏంటి? ఇద్దరిని కలపాలి. ఆయన విడతేస్తున్నాడు. ఆ ప్రసాదం పాటలో ఎక్కడో జరిగిన గొడవని తీసుకొచ్చి దీనికి లింక్ పెడుతున్నారు. దీనికి లింక్ ఎక్కడ ఉంది? అసలు ఇక్కడ జనసేన నాయకులు పూలే గారి విగ్రహం అడుగుతున్నారు, తెలుగుదేశం నాయకులు పూలే గారి విగ్రహం అడుగుతున్నారు. అక్కడ 3వది పెట్టమని అడుగుతున్నాం మేము, అంతేగాని మేమేం గాంధీ గారి విగ్రహం అడ్డు కాదు. రంగా గారు మేమే కావాలని తెచ్చుకున్నాం. రంగా దానికి పార్టీలు ఆపాదిస్తున్నారు. మేము జనసేన కండవాలు వేసుకున్నాము, టీడీపీ కండవాలు వేసుకున్నాం, బీజేపీ కండవాలు వేసుకుని మాట్లాడుతున్నామా? అసలు దీనికి ఏమన్నా సంబంధం ఉందా? జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అంతేగాని ఈయన మా వర్గం ఆయన మా వర్గం అని విడగొట్టకూడదు కదా. విడగొట్టకుండా మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని పిలిచి గ్రాండ్ గా చేసుకుందాం అన్న ప్రోగ్రామ్ ని వాళ్ళు దొంగతనంగా పొద్దున్న ఎమ్మెల్యే గారికి పోలీసులకి చెప్పామంటున్నారు. ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెప్పారు? ఎమ్మెల్యే గారిని అడగండి. ఎమ్మెల్యే గారికి చెప్పారో చెప్పలేదో తెలుస్తుంది. ఎమ్మెల్యే గారికి చెప్పలేదు. తీర్మానం అయింది అన్నారు. తీర్మానం అయింది ఎక్కడ? రంగా గారి విగ్రహానికి ఇక్కడ మా ఎన్టీ రామారావు గారి బొమ్మ పక్కన చెరువులో తీర్మానం అయింది. తీసుకెళ్లి అక్కడ 2 విగ్రహాలకి లేదు. 2 విగ్రహాలకు లేకుండా ఒక విగ్రహానికి పర్మిషన్ ఉంది.
దానికి ఈవో గారు వెళ్ళి అడిగితే దాని మీద ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈవో గారు నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఈవో గారిని. మా నుంచి ఒక్క పర్సెంట్ కూడా అబ్జెక్షన్ లేదండి. రంగా గారి బొమ్మకు గాని, గాంధీ గారి బొమ్మకు గాని, పూలే గారి బొమ్మకు గాని నాకు 1% కూడా అబ్జెక్షన్ లేదు. నేను ఎవరికి గొడవలు పెట్టలేదు. అది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది ఏ మాత్రం నిరూపించినా, అది నిరూపించలేకపోతే ఆయన ఏం చెప్తాడో చూడండి. దాన్ని ఏం చెయ్యాలో చూడండి. నిరూపించిన మీరు ఫోన్ చేసి అడిగారండి కదా మీరు. అవునండి, ఎలా చేస్తారు? మా ఊరు వచ్చి నేను మా ఊరు వచ్చి మీరు ఎలా చేస్తారని అడిగానండి. మీరు ఎలా చేస్తారని అడగల. మా ఊరు వచ్చి మాకు కూడా పిలిస్తే మేము కూడా వస్తాం కదా, మీరు ఒక్కళ్ళు ఎలా చేస్తారు అని అడిగాం. అయినా ఎనికేపాడు అంటే కట్టుబాటు ఉంటుంది. ఏ ఊరికైనా కట్టుబాటు ఉంటుంది. కానీ ఎందుకండి మరి ఎనికేపాడు సర్పంచ్ ఎందుకు, ఎనికేపాడికి వార్డు మెంబర్లు ఎందుకు, ఎనికేపాడికి ఎంపీటీసీలు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? అందరూ ఇప్పుడు వచ్చి మేము ఆయన వచ్చినందుకు మీరు ఎందుకు వచ్చారని నేను అడగలేదండి. మాకు చెప్తే మేము వస్తాం కదా అని అన్నాం. మా ఊర్లో ప్రోగ్రామ్ చెప్పినప్పుడు అంత దొంగతనంగా చేయాల్సిన పనే ఉంది. ఒక 2 రోజులు ఆగితే ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ పిలిచి చేసుకుంటాం అని చెప్పాం. దానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఫోన్లోనే మాట్లాడేస్తే ఎలా అండి? నేను ఆ రోజు మా ఊరు గ్రామ పెద్దల్ని అక్కడికి వచ్చి తిట్టారండి. మా ఊరు నడిబొడ్డుకు వచ్చి మా ఊర్లో మా గ్రామ పెద్దలను తిట్టితే మాకు కోపం ఉంటుంది కదండి. మా ఇళ్ల దగ్గరికి వచ్చి ఆయన మమ్మల్ని తిడతంటే మేము ఎలాగా ఉంటామండి? మేము ఆయన ఫోన్ చేసి కూడా వినమ్రంగానే అడిగాం, ఏమండి ఎందుకండి ఇలా చేశారు? మా ఊరికి వస్తే మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. మేము ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారు జనసేన నుంచి ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు, అందరం కలిసి ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళం కదా, అంత ఇదిగా చేయాల్సిన అవసరం వచ్చిందని అడిగాం.